దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు జరిగింది. ఇప్పటి వరకు 11 మంది మరణించినట్లు నిర్ధారించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ఘటనను అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హ్యుందాయ్ i20 కారు పేలింది. పేలుడులో కొంతమంది పాదాచారులు గాయపడ్డారు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. పేలుడు గురించి సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఎఫ్ఎస్ఎల్తో పాటు ఎన్ఎస్టీ, ఎన్ఐఏ బృందాలు ఇప్పుడు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నేను ఢిల్లీ పోలీస్ కమిషనర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్ఛార్జితో కూడా మాట్లాడాను. మేము అన్ని కోణాలను పరిశీలిస్తున్నాము. వాటి ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడు తర్వాత ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, సోమవారం సాయంత్రం 6:52 ఎర్రలైట్ వద్ద నెమ్మదిగా వెళ్తున్న కారు ఆగింది. ఆ కారులో పేలుడు జరిగింది. పేలుడు కారణంగా చుట్టుపక్కల ఉన్న వాహనాలకు కూడా నష్టం వాటిల్లింది. అన్ని ఏజెన్సీలు, ఎఫ్ఎస్ఎల్, ఎన్ఐఏ ఇక్కడ ఉన్నాయి. ఈ ఘటనలో కొంతమంది మరణించారు, కొంతమంది గాయపడ్డారు. పరిస్థితిని గమనిస్తున్నాం. హోంమంత్రి కూడా మమ్మల్ని అడిగారు. ఎప్పటికప్పుడు వారితో సమాచారం పంచుకుంటున్నాము అని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాయపడిన వారిని పరామర్శించడానికి ఎల్ఎన్టీపీ ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి గురించి ఆరా తీశారు. పేలుడు జరిగిన కొన్ని నిమిషాల తర్వాత హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ను సంప్రదించి బహుళ కేంద్ర స్థానిక సంస్థలతో సమన్వయంతో దర్యాప్తు ప్రారంభించారు. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఫోరెన్సిక్ యూనిట్ల బృందాలను వెంటనే మోహరించాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో హోంమంత్రితో నిరంతరం కమ్యూనికేషన్ కొనసాగించింది. పేలుడు జరిగిన వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోయిన వాహనాల చుట్టూ ఆధారాలు సేకరిస్తున్నారు. పార్కు చేసిన కారులో పేలుడు జరిగిన వెంటనే అది దాదాపు తక్షణమే మంటల్లో చిక్కుకుందని అగ్నిమాపక శాఖకు కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మంటలు సమీపంలోని ఇతర వాహనాలకు వ్యాపించాయి. ఒక కారులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పేలుడు సంభవించి 3 నుంచి 4 వాహనాలు దెబ్బతిన్నాయి. మొత్తం 7 అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ పేలుడులో అమోనియం నైట్రేట్ను వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. करीब 7 बजे दिल्ली में लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर i20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है। ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं। प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। एनएसजी और एनआईए की टीम एफएसएल के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी सीसीटीवी कैमरा और बाकी सब चीज़ों की जांच के आदेश दे दिए हैं। मेरी सीपी दिल्ली से भी बात हुई है, स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है। सीपी दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं। हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा, जांच हम जनता के सामने रखेंगे। मैं कुछ ही देर में स्पॉट पर भी जा रहा हूं और अस्पताल में भी मैं तुरंत जाऊंगा।